హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఏ ఇల్లు అయితే చూపిస్తున్నానో ఆ ఇల్లు అనేది పూర్తిగా చూడండి. ఈ ఇంటి ప్లాన్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ ఇంటి పైన మీకు ఒక 40,000 దాకానైతే అప్ టు 40,000 దాకానైతే రెంట్స్ అనేవి వస్తాయండి. ఈ ఇల్లు ప్లాన్ అలా ఉంది, చూపిస్తాను. ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్ అండి. ఎండ్ దాకా రైట్ సైడ్ ఒక లిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. పక్కనే ఇది ఒకటి వాష్రూమ్ అండి, చూపిస్తాను. ఇంటికి 2 హౌసెస్ ఉన్నాయి. అండ్ ఈ ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేస్ హౌస్ అండి. 202 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. 202 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి ఈ ఇల్లు. ఈ ఇంటికి మొత్తం ఈజీగా ఈ పార్కింగ్ ప్లేస్లో 3 to 4 కార్స్ అయితే పడతాయండి. ఒక 4 కార్స్ పెడితే మాత్రం ఒక 3 బైక్స్ అయితే పడతాయి. కానీ ఈ ఇంటి ముందు కూడా కొంచెం పార్కింగ్ ప్లేస్లా ఉంది, మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి బోర్ అండి. బోర్ ఫ్యూచర్లో కూడా ఆగిపోదనే ఉద్దేశంతో 800 feet దాకా వేశారు. ఇది ఒక వాటర్ ట్యాంక్ అండి. అండ్ ఇది ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. అండ్ ఆ ముందు ఇంకో వాటర్ ట్యాంక్ అండి, అది ఇంకో వాటర్ ట్యాంక్. మళ్ళీ చెప్తున్నానండి, వీడియో అనేది పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ ఇల్లు వచ్చేసి కూడా 100% వాస్తు అండి. ఇక్కడ ఒక వాష్ ఏరియా ఉంది. అండ్ ఈ ఇంటికి అన్ని ప్రీమియం మెటీరియల్ యూజ్ చేయడం కూడా జరిగింది, చూపిస్తాను. ఇది మొత్తం టేక్ దండి డోర్. అండ్ మీరు ఆ కింద ఫ్లోరింగ్ చూస్తే మాత్రం మంచి ప్రీమియం మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది కింద ఇది 1 BHK అండి. ఇది వచ్చేసి కిచెన్. మీకు 1 BHK కూడా కొంచెం స్పేషియస్గానే ఉంటుంది కింద. మీరు ఈ ఇంటికి ఒక మ్యాక్స్ లోన్ అమౌంట్ మాత్రం కవర్ అవుతుందని చెప్పుకోవచ్చు. అంటే మీరు అది డౌన్ పేమెంట్ ఎంత కట్టి లోన్ ఎంతకి వెళ్తారో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ రెంట్స్ అయితే చాలా ఎక్కువనే వస్తాయి. ఇది ఒక వాష్రూమ్ అండి. ఇంట్లో మీకు ఇండియన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. అండ్ దాని పక్కన బెడ్రూమ్ ఉందండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. నేను చాలా ఫాస్ట్గా వెళ్తున్నాను, ఎందుకంటే ఈ వీడియో కొంచెం లెందీగా అవుతుంది. మీకు కూడా కొంచెం చూడడానికి కష్టమవుతుంది, అర్థమవుతుంది. అందుకే కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్నాను నేను కూడా. అండ్ దీని పక్కన ఇంకోటి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి దీని పక్కనండి, సింగిల్ రూమ్ అండి. ఇది వాచ్మెన్ ఉంటే వాచ్మెన్కి ఇచ్చుకోవచ్చు, లేకపోతే బ్యాచిలర్స్ కూడా మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఈ సింగిల్ రూమ్కి పక్కనే వాష్రూమ్ ఉంది, వీళ్ళు యూజ్ చేసుకోవడానికి. ఇది వాళ్ళు యూజ్ చేసుకోవడానికి వాష్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్ టైప్. నెక్స్ట్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లిఫ్ట్. సో పైకి వెళ్దాం. స్టెప్స్ కూడా ఓకే, నార్మల్, ఇంకా కొంచెం చిన్న సైజులోనే ఉన్నాయి. నార్మల్ కన్నా చిన్న సైజులోనే ఉన్నాయి, ఈజీగా ఎక్కొచ్చు. ఈ ఫస్ట్ ఉండేది మాత్రం ఓనర్స్ ఉండడానికండి. ఇది మొత్తం 2 BHK ఇది కూడా, కానీ చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. మీరైతే చూడొచ్చు, పైన ఫాల్ సీలింగ్ కూడా ఉంది. కొంచెం ఫినిషింగ్ వర్క్ అనేది ఉంది ఇంటి మొత్తానికి, ఇచ్చేస్తారు, అది కూడా త్వరలోనే అయిపోతుంది. అండ్ డోర్స్ అయితే పక్కా టేక్తోనే ఉన్నాయండి. టేక్ వుడ్ యూజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం హాల్ అండి. ఈ ఇంట్లో వచ్చేసి దీనికి LRS ప్రాపర్టీ ఉందండి. ఇంటికి LRS ప్రాపర్టీ ఇది, LRS అప్రూవ్డ్ ఉంది. మీకు లోన్స్ చాలా ఈజీగానే వస్తాయి. లోన్ అమౌంట్ ఎంత వస్తుందో మనం చెప్పలేము, అది ప్రాపర్టీ వాల్యూ అండ్ మీరు చేసే జాబ్ మీద బిజినెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది.
అవి 2 బెడ్రూమ్స్. ఇటు పక్కన ఒక డోర్ ఇచ్చారు, బ్యాక్ డోర్, అండ్ స్ట్రైట్గా ఇంకో డోర్ ఇచ్చారు. ఇది ఈస్ట్ డోర్ అవుతుంది, అది నార్త్ డోర్ అవుతుంది. ఇల్లు అనేది 100% వాస్తు అండి, ఎటువంటి టెన్షన్ లేదు. ఇది మొత్తం డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ టేబుల్ వస్తుంది ఇక్కడ. అండ్ పూజా గదికి కూడా డోర్ ఇవ్వడం జరిగింది. పూజా గది కూడా డోర్ ఇచ్చారు, అది కూడా టేక్వుడే. అండ్ పూజా గదిలో కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, నీట్గా ఉంది. అందరిలో ఒకటే మార్బుల్ ఇచ్చేసి దాన్ని చిన్నగా ఇవ్వలేదు, మంచి పెద్ద స్పేషియస్గానే ఇచ్చారు. ఇది మొత్తం కిచెన్ అండి. కిచెన్ అనేది కూడా చాలా స్పేషియస్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 202 స్క్వేర్ యార్డ్స్లో పైన కింద అంటే పార్కింగ్కి వెళ్తుంది, పైన మొత్తం కట్టారంటే అర్థం చేసుకోండి మీరు కూడా ఎంత స్పేషియస్గా ఉంటుందో ఇల్లు. ఇది మొత్తం హాల్ అండి. అండ్ ఇట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది, అది చిల్డ్రన్ బెడ్రూమ్. కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా కానీ చాలా అంటే చాలా స్పేసియస్గానే ఉంది. ఇల్లు అనేది కూడా చాలా నీట్గా ఉందండి. ఫినిషింగ్ మొత్తం ఇచ్చేస్తే ఇంకా చాలా అంటే చాలా మంచిగా కనబడుతుంది ఇల్లు. ఇది లో రూఫ్ అండి, సామాన్ ఏమైనా పెట్టుకోవడానికి. దీని పక్కనే కామన్ వాష్రూమ్. దీంట్లో మీకు ఇండియన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఉంది. దీని పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఉంది, దాంట్లో మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంట్లో వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. అండ్ మీకు మాస్టర్ బెడ్రూమ్లో బీరువా పెట్టుకోవడం కూడా స్పేస్ సపరేట్గా ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉండదండి, బీరువా లోపలికి వెళ్ళిపోతుంది, నీట్గా కనబడుతుంది ఇక్కడ. మళ్ళీ చెప్తానండి, ఇది 202 స్క్వేర్ యార్డ్స్. ఈ వెస్ట్ ఫేస్ హౌస్ అండి, ఇది LRS ప్రాపర్టీ. మీకు లోన్స్ ఈజీగానే వస్తాయి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో టైల్స్ అనేవి చాలా అట్రాక్టింగ్గా ఉన్నాయండి, చాలా మంచి డిజైన్స్ వేశారు. ఈ బిల్డింగ్కి మెటీరియల్ అయితే చాలా మంచిగా యూజ్ చేయడం జరిగింది. ఇది ఏదైతే చూపిస్తున్నా ఇది మొత్తం ఓనర్స్ ఉండడానికండి ఇది. అండ్ పైన చూపిస్తాను, పైన మళ్ళీ రెంటర్స్ ఉండడానికి. పైకి వచ్చేసరికి ముందు ఒక 1 BHK ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ఒక 1 BHK ఇవ్వడం జరిగింది. వెస్ట్ ఫేస్లో ఒక 1 BHK ఇవ్వడం జరిగింది. అండ్ నార్త్ ఫేస్లో ఒక 1 BHK ఇవ్వడం జరిగింది. చూపిస్తాను. ఈ ముందు మొత్తం స్పేస్ అండి. ఈ స్పేస్లో చిన్న బర్త్డే లాంటిది కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్లో ఉన్న 1 BHK అండి. ఉన్నంతవరకైనా 1 BHK అయినా ఇల్లు మాత్రం చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ చూడడానికి కూడా చాలా అట్రాక్టింగ్గా ఉంది. మీకు ఇటు సైడ్ ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మీకు ఈ సైడ్ ఉన్న 1 BHKకి పూజ గది ఇవ్వలేదు, బట్ బ్యాక్ సైడ్ ఉన్న 1 BHKకి అయితే పూజ గది ఇచ్చారు. ఇది మొత్తం బాల్కనీ అండి. ఈ ఇల్లు అయితే టోటల్గా రెంటర్స్కి అయితే చాలా మంచిగా ఉంటుంది. రెంట్స్ కూడా చాలా అంటే చాలా మంచిగా వస్తాయండి. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి, కామన్ వాష్రూమ్. దీంట్లో ఒకటే వాష్రూమ్ ఉంటుంది. అండ్ దాంట్లో మీకు ఇండియన్ టాయిలెట్ వస్తుంది. అటాచ్డ్ వాష్రూమ్ లాంటివి ఏమి ఉండవు దీంట్లో. ఇది ఒక 1 BHK అండి. ఇక్కడ ఒక వాష్ బేసిన్ వస్తుంది. ఇల్లు అనేది చాలా అంటే చాలా స్పేసియస్గానే ఉంది, సరిపోతుంది.
పైన ఒక లో రూఫ్ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాక్ సైడ్ ఉన్న దాంట్లో, నార్త్ ఫేస్లో ఉన్న దాంట్లో మీకు పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. అది ఇంకా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో మీకు ఇంకా పూజా గది ఇచ్చారు, ఇంకా స్పేషియస్గా ఉంటుంది. చూపిస్తాను. ఇది మొత్తం హాల్ అండి. ఒక ఈస్ట్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి బ్యాక్ సైడ్ నుండి ఒక ఈస్ట్ డోర్ అయితే ఇచ్చారు. ఇష్టం ఉంటే మనం అటు సైడ్ నుండి కూడా వాడుకోవచ్చు. కొంతమంది ఈస్ట్ డోర్కి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇది మొత్తం హాల్ అండి. అయినంత వరకైనా చాలా స్పేషియస్గానే ఉన్న ఇల్లులు. ఇది వచ్చేసి పూజా గది, దాని పక్కనే కిచెన్. దీని కిచెన్ నుండి బాల్కనీ డోర్ లేదు, ఎందుకంటే దీనికి ఇటు సైడ్ నుండి బ్యాక్ డోర్ ఉంది కాబట్టి బాల్కనీ డోర్ ఇవ్వలేదు. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను, వీడియో చాలా పెద్దగా అవుతుందని. ఇది వచ్చేసి మీకు వాష్రూమ్, అంటే ఒకటే వాష్రూమ్ ఉంటుందని చెప్పాను కదా. ఇండియన్ టాయిలెట్ ఉంటుంది దాంట్లో కూడా. అటు పక్కన వచ్చేసి బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కొంచెం కలర్స్ అయితే వేసారు, అన్ని వాటిలో వేయలేదు. సో ఇలానే వేస్తారు మిగతా వాటికి కూడా. డిఫరెంట్ కలర్స్ మిగతా వాటికి కూడా వేస్తారు, బట్ కొంచెం టైం పడుతుంది. అండ్ పైన కూడా ఒక పెంట్ హౌస్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది. చూపిస్తాను అది. ఒకసారి బ్యాక్ డోర్ సైడ్కి వెళ్ళి చూపిస్తున్నాను. బయట ఒక వాష్ ఏరియా ఉంటుంది. అండ్ ఈ ఇల్లు వచ్చేసి మీకు వనస్థలిపురం దగ్గరలో ఉందండి. మీకు వనస్థలిపురం గవర్నమెంట్ హాస్పిటల్ ఐడియా ఉంటే దాని బ్యాక్ సైడే ఉందండి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. రెంట్స్ అయితే చాలా వస్తాయి ఈ ఏరియాలో. అండ్ ఇటు సైడ్ హస్తినాపురం కూడా దగ్గరే అవుతుంది. ఇటు సైడ్ నుండి మీరు చూడవచ్చు, మీకు అర్థమవుతుంది అనుకుంటే. చుట్టుపక్కల ఖాళీ ప్లేస్ అనేది లేదు, మొత్తం అపార్ట్మెంట్సే ఉన్నాయి. స్ట్రైట్గా ఒక టెంపుల్ కూడా ఉంది, సాయిబాబా టెంపుల్ అండి. ఈ ఏరియాలో అక్కడ ఉండే ఏరియా వాళ్ళకైతే అర్థమవుతుంది అది. లిఫ్ట్ అనేది లిఫ్ట్ వస్తుంది. స్టెప్స్ కొంచెం దూరం పోయాక ఆగిపోతాయి చూడండి. పైన మొత్తం ఎక్కడానికి స్టెప్స్ ఇవ్వలేదు, బ్యాక్ సైడ్కి వెళ్ళి ఇచ్చారు అది కూడా. అంటే ఇంట్లో నుండి కాదు, మళ్ళీ పక్కన నుండి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి మొత్తం పైన అండి. ఇక్కడికి స్టెప్స్ ఆగిపోతాయి, లిఫ్ట్ మాత్రం వెళ్తుంది. లిఫ్ట్ కూడా ఆగిపోతుంది ఇక్కడికి. ఈ పైన ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా అంటే చాలా స్పేషియస్గా ఫ్రీగా అనిపిస్తుంది వాళ్ళకి. బ్యాక్ సైడ్ మొత్తం ప్లేస్ ఉంటుంది, ముందు కూడా కొంచెం ప్లేస్ ఉంటుంది. అండ్ ఈ ఇంటికి పైన ఉన్న దానికి కూడా ఒకటి ఈస్ట్ డోర్ ఇచ్చారు, ఇంకోటి వెస్ట్ డోర్ ఇచ్చారు. ఈ పైన కూడా ఇంకా చాలా స్పేషియస్గా అనిపిస్తుంది మీకైతే. కానీ పైన కూడా సింగిల్ బెడ్రూమే అండి. పూజ గది కూడా ఇచ్చారు, పూజ కూడా స్పేస్ ఇచ్చారు. పూజ గది స్పేస్ అది. ఇది వచ్చేసి మొత్తం కిచెన్ అండి. దీని పక్కనే బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి వాష్రూమ్, దీంట్లో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. పక్కనే బెడ్రూమ్ ఉంది. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 2.30 CR అండి. ఇట్స్ నెగోషియబుల్. 2,30,00,000 అండి. మళ్ళీ చెప్తున్నాను, 2.30 అండి, 2,30,00,000. సో దీని ప్రైస్ అంతే అండి. అండ్ మీకు మంచి లొకేషన్లో ఉంది ఇల్లు.
200 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. చాలా స్పేషియస్గా ఉంది. ఒకసారి పైన కూడా చూపిస్తాను. మొత్తం పైకి వెళ్ళి ఇది మొత్తం ఇటు సైడ్ అండి. ఈ ఇంటికి బ్యాక్ సైడ్ ఇది. అన్ని ఈ సైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. మ్యాక్స్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయండి. మీకు లోన్ కూడా ఈజీగానే వస్తుంది. చెప్పా కదా, లోన్ అమౌంట్ ఎంత వస్తుందో అది మనకు ఐడియా లేదండి. ఇది పైన వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి అండ్ లిఫ్ట్ది కూడా ఒక రూమ్ ఉంది. ఇవి పెద్ద 2 వాటర్ ట్యాంక్స్ అండి. 2 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి పెద్దవి. ఇది మొత్తం పైన అండి. ఇది ఇవి 2 వాటర్ ట్యాంక్స్. పెద్దగా ఉన్నాయి వాటర్ ట్యాంక్స్ కూడా 2. వీళ్ళు సపరేట్గా కట్టించినవి అవి. ఇది లిఫ్ట్ రూమ్ అండి. ఇది మొత్తం కాలనీ. సో చూసారు కదా, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మీకు ఇలాంటి ఇంకా వీడియోస్ మేము తీసుకురా